జీలకర్ర బెల్లాన్ని ఎందుకు పెట్టిస్తారు? మన సాంప్రదాయాలు, ఆచారాలు అనేక సూక్ష్మ అంశాలతో ముడిపడి ఉంటాయి. అందులో వైజ్ఞానిక, ఆరోగ్య, పారమార్థిక అంశాలు, యోగ సూత్రాలకు భాష్యాలు దాగి ఉన్నాయి. ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క ఆంతర్యాన్ని తెలియచేస్తాయి. జీలకర్రను సంస్కృతంలో జీరదండం అంటారు. జీర శబ్దానికి అర్థం బతుకు జీవనం, దండం బతుకునకు ఆధారం, అది సామాన్యార్థం. ఇక బెల్లాన్ని గుడం అంటారు. గుడం అంటే నిద్ర, మత్తు, దీన్నే పరవశం అంటారు. ఇలా జీలకర్ర, బెల్లం అంటే జీవనాధార గుణం అని అర్థం. జీవించటానికి కావలసింది ప్రేమ, స్నేహము, మైత్రి, ఆపేక్ష. ఎదుటివారిని ప్రేమించటమే నిజమైన జీవనధార దండం. తాను వివాహం చేసుకుంటున్న భార్యను ప్రేమించటం, భార్య భర్తను ప్రేమించటం, ఇద్దరిలో